హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. నార్మల్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం. ఫస్ట్ ఒక 4 కానీ 5 కానీ ఆలూలు తీసుకొని దుంపలు దాన్ని చెక్కు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలు కాదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత ఫ్రై అయినాక దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఇది హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది నా దగ్గర ఉన్న మిర్చి చాలా స్పైసీ ఉందండి, అందుకనే నేను 2 యాడ్ చేశాను. మీరు ఒక స్పైసీ కానీ తక్కువ ఉంటే 4 యాడ్ చేసుకోవచ్చు, 4-5 పచ్చిమిర్చి. ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు చేసి ఉండరు ఈ విధంగా, ఒకసారి ట్రై చేయండి. ఈజీ కూడా అవుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదండి. ఆలు మనం మీడియం సైజులో కట్ చేసుకున్నా కానీ 10 మినిట్స్లోనే రెడీ అవుతుంది ఈ రెసిపీ వచ్చేసి. మనం స్టార్టింగ్లో మొత్తం హై ఫ్లేమ్లోనే గ్యాస్ పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదండి, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన ఆలులో కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. ఈ దుంప ముక్కలు అనేది సాల్ట్, పసుపు ఈ దుంప ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకున్న తర్వాత మనము గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు దాకా హైలో అయింది ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ పెట్టేసి మూత వదిలేసేయాలండి ఒక 2 మినిట్స్. ఈలోపు దీనిలో కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలండి. మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చి పల్లీలండి, పచ్చి వేరుశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి పల్లీలు వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండి అండి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా వీలున్నంత మటుకు మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ ఆలు ఫ్రై అనేది ఈ మసాలా వేసి ఎప్పుడు ట్రై చేసి ఉండరండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చాలా మెత్తగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ని మనం ఆలు ఫ్రైలో వేసుకోవాలి. చూడండి నేను మూత పెట్టాను కదా, మూత తీసి చూసేలోపు మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆలు మొత్తం ఫ్రై అయిపోయి ఉండిద్దండి, కుక్ అయిపోయి. ఈ టైంలో మనం ఈ మసాలా పొడిని దీనిలో యాడ్ చేయాలి. ఈ పౌడర్ మొత్తాన్ని, శనగపిండి, పల్లీలు ఇవన్నీ కలిపింది. స్పైసీ మీకు కావాలనుకుంటే ఇంకొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే కొంచెం కారమైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షను. నేను పచ్చిమిర్చి నా దగ్గర ఉన్నాయి చాలా స్పైసీ, అందుకనే నేను మిరియాలు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి నాకు సరిపోయిందండి స్పైసీ అనేది. మీరు ఎక్కువ స్పైసీ తినేలాగా అయితే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీనిలో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఈ మసాలా వల్ల. మనకి స్మెల్ కూడా బాగా తెలుస్తుందండి. ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ చూసుకుని సాల్ట్ కానీ తక్కువైతే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ నాకు తక్కువ అనిపించింది, నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్నట్టు కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అలాగ ఉంచేసి ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీ దగ్గర కానీ కొత్తిమీర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయండి, ఏం పర్లేదు. మనం ముందే కరివేపాకు వేసాం కాబట్టి అదే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకుది. ఈ ఆలు ఫ్రై వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.